హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ గైస్. సో మా పర్లి జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యోగేశ్వరి మాతా టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఒక శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం. అండ్ దారిలో వెళ్తూ ఉన్నాం మేము. అండ్ చాలా బాగా అనిపించింది ఇక్కడ మాకు వెదర్ అదంతా. మహారాష్ట్ర ఏంటంటే కొంచెం నీట్గా ఉండదు ఆ స్టేట్ మనలాగా, బట్ టెంపుల్స్ మటుకు చాలా బాగున్నాయి. చాలా విశిష్టమైన టెంపుల్స్, ఇవన్నీ పాత టెంపుల్స్. ఆ కట్టడాలు అవన్నీ అప్పట్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ సో మేము ఇలాగా ఒకటే వెహికల్ మాట్లాడుకున్నాము, అన్ని టెంపుల్స్ కవర్ చేసామన్నమాట. అది బెస్ట్ కదా, కిడ్స్ ఉన్నారు కాబట్టి. ఇక్కడ మీరు చూసారా ఒక వెహికల్ కనిపిస్తుంది డెకరేషన్తో. సో ఇదేంటంటే నార్మలీ ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళంతా పాదయాత్ర చేస్తారనమాట, ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా పర్లి వైద్యనాథ్ నుండి పండరిపురంకి వెళ్తున్నారు, పండార్పూర్. సో ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపులే ఉన్నారు. అండ్ నిజంగా వాళ్ళని చూస్తే చాలా షాకింగ్గా ఉంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో అలా ఎవ్వరు చేయరు కదా, వెహికల్స్ ఉంటాయి కాబట్టి. వాళ్ళకి వెహికల్స్ ఉండి కూడా వాళ్ళ ఒక సంకల్పం తీసుకొని, లైక్ వాళ్ళకు ఒక లగేజ్ ఉంటుంది చిన్నది, అండ్ వాళ్ళు వెళ్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు దారిలో. సో వాటర్ అక్కడ బయట పెట్టారు వాళ్ళకి అవైలబుల్గా. సో ఆ వాటర్ తాగుతూ వాళ్ళకు సపరేట్గా కుకింగ్ ఉంటారంట. సో ఊర్లో వాళ్ళు వండుతారంట. సో ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎక్కడ ఆపాలో తెలుసుకొని అక్కడ వాళ్ళు తినేస్తారు. గైస్, సో మనం టెంపుల్కి వచ్చేసాము, యోగేశ్వరి మాతా టెంపుల్. ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూసారు కదా కొత్త జంట వచ్చింది. సో ఇక్కడ మేము వాళ్ళైతే చాలామంది కొత్త జంటలను చూసాము, మ్యారేజ్ అయ్యాక తీసుకొస్తారు కదా. సో అలాగా మేము మటుకు ఇదంతా వన్ డేలోనే కవర్ చేసాము, ఒక వెహికల్ మాట్లాడుకొని. సో మీరు తప్పకుండా ఒకవేళ వస్తే ఇలాగా మీరు అన్ని ఇక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ 1 or 2 daysలో హాయిగా కవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. చక్కగా మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ మటుకు చాలా విశాలంగా చాలా బాగుంది. కాకపోతే మహారాష్ట్ర వాళ్ళు నీట్గా పెట్టుకోరని చెప్పాను కదా, సో అదొక్కటే డ్రాబ్యాక్. మా చిన్నోడు చూడండి షర్టు లేకుండానే వెళ్తున్నాడు, చాలా మొండోడు వాడు. సో అలాగ మేము లైన్లో అయితే వచ్చేసాము. యోగేశ్వరి అమ్మవారు ఇక్కడ మహారాష్ట్రలో పర్లి వైద్యనాథ్ చూసినాక ఇప్పుడు మేము యోగేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఈశ్వరి చూడండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇక నా మనవడు గౌరీ హైదరాబాద్ హాయ్. గాయ్స్, సో టెంపుల్ లోపలికి వచ్చేసాం మేము. అండ్ చూడండి లోపల అయితే ఇలా ఉంది టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి జనం కొద్దిగా ఉన్నారు ఇవాళ సండే కాబట్టి. అండ్ దర్శనానికి మార్గం ఇది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ కొబ్బరికాయలు, అలాగే అక్కడ చిన్న చిన్న ఉయ్యాలలు ఉన్నాయి కదా, అవి వాళ్ళు ముడుపులాగా కడతారనమాట. అంటే లైక్ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ కోసం, అయితే సంతానం కోసం ఇలా ఉయ్యాల కడతారనమాట. పిల్లలు లేని వాళ్ళైతే తప్పకుండా రండి ఇక్కడికి, మ్యారేజ్ సెట్ కాని వాళ్ళకు. సో అలాగా వస్తే మనకి మిరాకిల్స్ జరగవచ్చు. మనం అనుకుంటాం ఊరికే టెంపుల్స్కి వెళ్ళి రావడం, కానీ ప్రతి ఒక్క టెంపుల్కి ఒక్కొక్క మహత్యం ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకం ఉంటుంది. సో మనకి ఏ గుడికి వెళ్తే ఏ మంచి జరుగుతుందో తెలియదు కదా. సో మీరు వెళ్ళండి ఇలాగా. కిడ్స్ లేని వాళ్ళు ఉన్నా, లేదా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇంకా లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు అమ్మవారిని దర్శించుకోండి. చూడండి అమ్మవారు ఆరెంజ్ కలర్లో ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, మనకి విశాలంగా ఉంది. మెయిన్ మేమైతే సెకండ్ టైం మళ్ళీ దర్శనం చేసుకున్నాము అమ్మవారిని. హారతి ఇచ్చారు, సో హారతి అందుకున్నాము, చాలా బాగుంది ఇక్కడ.
ఇది గుడి దర్శనం అయిపోయాక వెనక సైడ్ అన్నమాట. ఇలా ఉంది, చాలా బాగుంది టెంపుల్ వెనక. తప్పకుండా మీరు రండి ఇక్కడికి. యా, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము పోకర్ని టెంపుల్ వెళ్తున్నామండి. ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ ఇది మనకి. సో ఇది మనకు అమ్మవారి టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 74-75 కిలోమీటర్స్ ఉంది. యా, చూసారు కదా అండి, అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. ఇప్పుడు చూద్దాం నరసింహస్వామి టెంపుల్ కూడా ఎలా ఉండబోతుందో. మేము యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ చేసాము, ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం. బట్ ఇది అసలు అనుకోని ట్రిప్. ఇది ట్రైన్ జర్నీ అండ్ ఇలా 1 డే మొత్తం కార్లో వెళ్ళడము, మంచి మంచి టెంపుల్స్ విజిట్ అవ్వడము, అందులో ఇంపార్టెంట్ అయిన శక్తిపీఠం అండ్ జ్యోతిర్లింగాలు చూసుకోవడము, ఇదంతా చాలా ఒక మంచి అనుభూతి అన్నమాట. సో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఎవరైనా సపోజ్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా 1 or 2 days జర్నీ పెట్టుకోండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ అండి. చూసారుగా అండి, ఇది గోదావరి వాటర్ అన్నమాట. ఇది త్రయంబకేశ్వర్ టెంపుల్ నుంచి వస్తుంది, నాసిక్. సో చాలా పవిత్రమైన నది అది. యా, సో మాకు డ్రైవర్ కూడా మంచిగా దొరికాడండి, బాగా డ్రైవ్ చేశాడు. లైక్ అన్నీ కవర్ చేసుకున్నాము మేము 1 డేలో. అండ్ మేము ఇంకా లంచ్ చేయలేదు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చెప్పాను కదా నరసింహస్వామి టెంపుల్ వెళ్తున్నాము అని. యా అండి, సో మన టెంపుల్ వచ్చేసింది. ఇది మనకు ఒక 74 కిలోమీటర్స్ ఉందండి అక్కడ నుండి, అమ్మవారి టెంపుల్ నుండి, యోగేశ్వరి మాత టెంపుల్. సో ఇదే మన టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియా ఇదంతా. చూసారు కదండి, చాలా స్పేషియస్ పార్కింగ్ ఉంది. ఇది మనకు పోకర్ని అంటారు. నరసింహస్వామి టెంపుల్ పోకర్ని అంటే ఎవరైనా చెప్తారండి లొకేషన్ డీటెయిల్స్. అండ్ మనకి ఇక్కడ క్యాబ్ మాట్లాడుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళైతే. లేదు అంటే నార్మల్గా ఓన్లీ కపుల్స్ అలా వెళ్ళే వాళ్ళు ఉంటే బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. సో మన కంఫర్ట్ ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ కంపల్సరీ ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండి ఇవి. జ్యోతిర్లింగాలు మనకి ఇంపార్టెంట్ కదా, సో అలాగా. సో ఈ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందన్నమాట. ఇది నార్మల్ టెంపుల్ లాగా ఉండదు. ఇది వచ్చేసి మనకు చిన్న డోర్ ఉంటుందండి, అంటే అది గుహ లోపల ఉంటుంది అనమాట. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనము అయితే ఇది ఒక్కొక్క ఫ్యామిలీ పడతారు, ఆల్మోస్ట్ ఒక 4-5 మాత్రమే పడతారు. సో ఒక ఫ్యామిలీ వెళ్ళాక మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ వెళ్తారు. పార్ట్ 3లో నేను మీకు టెంపుల్ చూపిస్తానండి లోపల ఎలా ఉంది అనేది. అంటిల్ దెన్, signing off. Bye. Love you all, Andy.